నమస్కారం, వెల్కమ్ టు సత్య టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి జయంతి మహోత్సవాలు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మెరుగైన వైద్య సేవలకు పటిష్ట చర్యలు. క్రిటికల్ కేర్ యూనిట్ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్. నల్లద జూనియర్ కళాశాలలో హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన. నంద్యాల ఇండోర్ స్టేడియంలో అమరావతి ఛాంపియన్షిప్ జిల్లా స్థాయి పోటీలు. నంద్యాలలో కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మె. కనీస వేతనాలు 30% స్టైఫండ్ పెంపుకై డిమాండ్. ఎమర్జెన్సీ సేవలకు మినహాయింపు. శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఘనంగా నషాముక్తి యువ వికసిత్ భారత్. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన ఏఎస్పీ సుష్మిత. ప్రకృతి విపత్తుల నిర్వహణకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించిన ఆర్టీఓ విశ్వనాథ్. నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ప్రజలకు మరింత మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. బుధవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ వైద్య బృందంతో కలిసి నిర్మాణంలో ఉన్న క్రిటికల్ కేర్ యూనిట్ పనులను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రిటికల్ కేర్ యూనిట్ మొదటి అంతస్తు నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయని, రెండో అంతస్తు పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్దేశిత కాల వ్యవధిలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సీసీయూ అందుబాటులోకి వస్తే అత్యవసర తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులకు మెరుగైన వైద్యం అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఆసుపత్రిలోని అన్ని ఆపరేషన్ థియేటర్లను త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ఆసుపత్రిలో గతంలో ఉన్న నీటి ఎద్దడి సమస్యను నూతన సంపు నిర్మాణం ద్వారా పరిష్కరించామని కలెక్టర్ వెల్లడించారు. ప్రస్తుతం అన్ని వార్డులకు అంతరాయం లేకుండా నిరంతరాయంగా నీటి సరఫరా జరుగుతోందని తెలిపారు. రోగులకు ప్రభుత్వం అందిస్తున్న ఆహార నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ఈరోజు జేజీహెచ్ సూపరింటెండెంట్ గారు అండ్ టీమ్ తో కలిసి మనం క్రిటికల్ కేర్ యూనిట్ కి ఇక్కడ భూమి పూజ చేసుకున్నాము. ఎంతవరకు కన్స్ట్రక్షన్ ఉంది అన్నది చెక్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయ్యే స్టేజ్ కి వచ్చింది, సెకండ్ ఫ్లోర్ కి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ మనకి ఆల్ ఆపరేషన్ థియేటర్స్ కూడా ఇక్కడికే వస్తాయి. ఎనీ హెల్త్ ఎవరిదన్నా క్రిటికల్ ఉంది అన్న పేషెంట్స్ అన్నింటినీ కూడా ఇక్కడ ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇది మన నంద్యాలకు కేటాయించడం చాలా సంతోషం. అండ్ మనకి ఇక్కడ వాటర్ ఇష్యూ కూడా ఉండింది, అది కూడా రిజాల్వ్ అయింది. మనం సంప్ ద్వారా ఏ వార్డుకు కూడా ఇబ్బంది లేకుండా పంపిస్తూ ఉన్నాము. అలాగే మనము ఇక్కడ డైట్ అన్నది గైనిక్ వార్డు వాళ్ళకి హై ప్రోటీన్ డైట్ ఇస్తాము, మిగిలిన వాళ్ళకి మనం నార్మల్ డైట్ ఇస్తాము. అండ్ డ్యూటీ డాక్టర్స్ కూడా డైట్ ఇస్తాము. ఇదంతా గవర్నమెంట్ మనకి బేర్ చేస్తుంది. సో క్వాలిటీ డైట్ ఇస్తున్నారా లేదా పేషెంట్స్ అన్నట్టు కూడా చూడడం జరిగింది. అది ఒకసారి మళ్ళీ సర్ప్రైజ్ గా వచ్చి కూడా ఏ విధంగా డైట్ అందిస్తున్నారు అన్నది కూడా చెక్ చేయడం జరిగింది. మన మంచి ఫెసిలిటీస్ ఇప్పుడు ఉన్నాయి జీజీహెచ్ లో, ప్రజలు వీటిని సద్వినియోగపరచుకోవాలి. గుడ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండ్ స్టాఫ్ ఉన్నారు, వాళ్ళ సర్వీసెస్ ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలి. బట్ వచ్చిన పేషెంట్ కి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అన్న విషయం తెలియదు కాబట్టి ప్రాపర్ గా హెల్ప్ డెస్క్ ద్వారా మనం గైడ్ చేయాలి. అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఎక్కువ యూటిలైజ్ గానీ మనం చేసుకుంటే పేషెంట్స్ ట్రీట్మెంట్ కి మన హాస్పిటల్ కి హెల్త్ కేర్ సపోర్ట్ వస్తుంది. అలాగే మన స్టాఫ్ కూడా సపోర్ట్ అందుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కేసుని కూడా అందులో మనం ఎన్రోల్ చేయడానికి టీమ్ కి ఎప్పుడు కూడా ఓరియంట్ చేసే విధంగా వాళ్ళకి గైడ్ చేస్తూ ఉన్నాము. ఎమర్జెన్సీ ఇష్యూస్ వచ్చినప్పుడు ఐసీయూలో ఏ విధంగా ఆ పేషెంట్ ని మనం ట్రీట్ చేయాలి,
ముఖ్యంగా అటెండెన్స్ అప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటారు. వాళ్ళకి ఏ విధంగా మనం సమాధానం చెప్పాలి అన్నది స్టాఫ్ కి కానీ మనం చక్కటి ఓరియంటేషన్ ఎప్పటికప్పుడు ఇస్తే ది బెస్ట్ జీజీహెచ్ గా మనకి నిలబడుతుంది. సో టీం అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎర్లీగా వాట్ ఎవర్ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఇక్కడ క్రియేట్ చేస్తున్నాము అది తొందరగా కంప్లీట్ అవ్వడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. నంద్యాల పట్టణంలోని బయటిపేటలో వెలిసి ఉన్న శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి జయంతి మహోత్సవాలు భక్తుల కోలాహలం మధ్య అత్యంత వైభవంగా జరిగాయి. కొలిచిన వారికి కొంగు బంగారమై పిలిస్తే పలికే దైవంగా భక్తుల పూజలు అందుకుంటున్న అమ్మవారి జయంతి వేడుకలకు పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు మరియు దివ్యాలంకరణలు నిర్వహించారు. దర్శనం కోసం వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. విచ్చేసిన భక్తాదులకు ఆలయ కార్యనిర్వహణ కమిటీ సభ్యులు ఘనంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సాయంత్రం వేళ అత్యంత శోభాయమానంగా నిర్వహించిన అమ్మవారి గ్రామోత్సవం భక్తులకు కనుల పండువగా సాగింది. మంగళ వాయిద్యాలు, ఆధ్యాత్మిక సంకీర్తనల నడుమ పురవీధుల్లో ఊరేగిన శ్రీ చౌడేశ్వరి దేవిని దర్శించుకొని భక్తులు తారక మంత్రాలు జపిస్తూ నీరాజనాలు అర్పించారు. ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో వేడుకలు విజయవంతంగా ముగిశాయి. ఈరోజు నంద్యాల పట్టణంలో బయటిపేటలో వెలిసినటువంటి శ్రీ చౌడేశ్వరి మాత జయంతి ఉత్సవం జయంతి కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. ఈరోజు ఉదయం నుండి కూడా జయంతి సందర్భంగా విశేషమైన పూజలు చేసి ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అమ్మవారు కొలిచే వారికి కొంగు బంగారంగా, భక్తులు ఏ కోరిక కోరినా నెరవేర్చే కల్పతరువుగా ఈ అమ్మవారు వెలిసిల్లుతూ ఉంది. ఈ అమ్మవారు ఎంతో ప్రాచీనమైనటువంటి దేవాలయం ఇది. ఈ దేవాలయానికి ఇక్కడ ఉన్నటువంటి ఒకటశాలీలు, శాలీలు, వివిధ అందరూ కూడా ఈ అమ్మవారి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తా ఉన్నారు. అమ్మవారి ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఎందరో భక్తులు కూడా అమ్మవారి సత్యాన్ని, అమ్మవారి యొక్క ప్రత్యేకతను ఎందరో ప్రత్యేకతను చూసిన వాళ్ళు ఉన్నారు. ఏ కోరిక కోరుకున్నా, ఏ పని అమ్మవారి చేపట్టినా అమ్మవారు నెరవేర్చేటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి అమ్మవారిని ప్రతి సంవత్సరం కూడా భక్తాదులు ఎంతో విశేషంగా నమ్మి అమ్మవారికి పూజాధికారులు చేస్తా ఉన్నారు. అదేవిధంగా అమ్మవారి కార్యక్రమాలు కూడా జయంతి కావచ్చు, జ్యోతి మహోత్సవం కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అమ్మవారి జయంతి కార్యక్రమం ఎంతో ఘనంగా చేస్తా ఉన్నారు. ఈ ఘనంగా చేసే కార్యక్రమం ఎవరంటే మన చెన్నా శ్రీనివాస అధ్యక్షులు మరియు వారి కమిటీ మిగతా భక్తాదులందరూ కూడా కార్యక్రమాన్ని జరుగుతూ ఉంది. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా అమ్మవారి దేవస్థానాన్ని ఎంతో అభివృద్ధి చేయాలి, పునర్నిర్మాణం చేయాలనేటువంటి సంకల్పం చేసి ఉన్నారు. కాబట్టి వారి పునర్నిర్మాణ కార్యక్రమానికి భక్తాదులందరూ కూడా విశేషంగా వారి వంతు సహకారం అందించి అమ్మవారి గుడిని అభివృద్ధి చేసే విధంగా, అమ్మవారి గుడి అభివృద్ధి చెందే విధంగా ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరుకుంటూ ఈ రోజు ఆషాఢ మాసం అమావాస్య రోజు చౌడేశ్వరి అమ్మవారి జయంతి కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మా కమిటీ తరఫున. అలాగే ఈ రోజు అమ్మవారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి ఆ అమ్మవారు వారి ఇంట అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే ఈరోజు సాయంత్రం 5 గంటలకు గ్రామోత్సవం కూడా జరుగును. ఈ కార్యక్రమానికి కూడా ప్రతి ఒక్కరూ హాజరై జయప్రదం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఆగస్టు 12 నుండి అక్టోబర్ 12 వరకు 2 నెలల పాటు జిల్లాలో హెచ్ఐవి ఎయిడ్స్ పై విస్తృత అవగాహన మరియు ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు జిల్లా లెప్రసీ హెచ్ఐవి టీబీ కంట్రోల్ అధికారి డాక్టర్ శారదాబాయి తెలిపారు. ఇందులో భాగంగా నంద్యాల పట్టణంలోని నలంద జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. హెచ్ఐవి వ్యాప్తి మార్గాలు, నివారణ చర్యలు, హెచ్ఐవి పరీక్షలు, కౌన్సిలింగ్, ప్రారంభ దశలో చికిత్స, లైంగిక సంబంధ వ్యాధుల నివారణ తదితర అంశాలపై
ప్రజలకు సమగ్ర అవగాహన కల్పించారు. అందరికీ నమస్కారం. ఈ రోజు ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా ఇక్కడ ఈ యొక్క HIV AIDS సంబంధించినటువంటి నియంత్రణ కార్యక్రమంలో భాగంగా అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఈ రోజు నుంచి మొదలవుతాయి. ఈ జిల్లాలో మా 2 నెలల పాటు అక్టోబర్ 12 వరకు జరుగుతాయి. సో ఈ కార్యక్రమంలో భాగంగా నలంద జూనియర్ కాలేజీలో ఈ యొక్క కాలేజ్ స్టూడెంట్స్ కి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కొరకు మేము ఇక్కడ ఈ కార్యక్రమం మొదలు పెట్టాము. ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. ఇలాగనే జిల్లా వ్యాప్తంగా అన్ని జూనియర్ కాలేజెస్ లో, డిగ్రీ కాలేజెస్ లో, అలాగే స్కూల్స్ లలో 9-10 తరగతి స్టూడెంట్స్ వరకు ఈ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. అలాగే రిమోట్ విలేజెస్ లో కూడా అన్ని చోట్ల PSC పరిధిలో అన్ని చోట్లలో మనము ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమాలు జరుపుతాము. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే 2030 నాటికి ఈ యొక్క HIV ని పూర్తిగా 95% తగ్గించాలి అనే ఉద్దేశంతో ఈ ముమ్మరంగా HIV అవేర్నెస్ క్యాంపెయిన్స్ జరపడం జరుగుతోంది. దీనిలో భాగంగా అలాగే ఫోక్ షోస్ కూడా జిల్లాలో ఈ యొక్క 2 నెలల్లో ఫోక్ షోస్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతోంది. అలాగే అవేర్నెస్ క్యాంపెయిన్ స్టేట్ నుంచి దీని కొరకు ఒక LED వ్యాన్ కూడా మన జిల్లాకు పంపించడం జరిగింది. అది కూడా ఈ రోజు నుంచి 15 రోజుల పాటు LED వ్యాన్ కూడా ఈ యొక్క HIV గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కొరకు ప్రచార వాహనంగా ఈ జిల్లా మొత్తం తిరగడం జరుగుతోంది. సో ఈ కాలేజీలో మాకు ఈ యొక్క పిల్లలకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కొరకు అవకాశం ఇచ్చినటువంటి కాలేజ్ యాజమాన్యానికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా నలంద జూనియర్ కాలేజ్ నందు ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ అలాగే ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. మెయిన్ గా యూత్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ కాబట్టి మనం వాళ్ళందరికీ క్రియేట్ చేస్తే వాళ్ళు చాలా మందికి అవగాహన కల్పించి నివారణ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు ఇది సెలెక్ట్ చేసుకున్నాము. మెయిన్ గా ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఏంటి అంటే ఈరోజు స్టూడెంట్స్ కి అంటే ఎలా వస్తుంది, మనము ఎన్ని రకాలుగా వస్తుంది, ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అనే దాని మీద మేము వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేసినాము. అలాగే మన ఈ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వచ్చేసి ఒక వ్యాన్ ఇచ్చారు కాబట్టి దానివల్ల అంటే ఆ వీడియోస్ వల్ల ఇంకా అవేర్నెస్ అంటే ప్రతి ఒక్కరికి వినడం కంటే వినడం ద్వారా చాలా అవేర్నెస్ అంటే ఎక్కువ బ్రెయిన్ కి వెళ్తుంది కాబట్టి పర్సంటేజ్ అండర్స్టాండింగ్ కెపాసిటీ పెరుగుతుంది కాబట్టి స్టూడెంట్స్ లో అవన్నీ ఇచ్చారు. దాన్ని కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు మనము ప్రివెన్షన్ చేయాలి అంటే 2030 కల్లా 95% కంటే తగ్గించాలి అంటే ప్రతి ఒక్కరు దీంట్లో తన వంతు పాత్ర పోషిస్తేనే ఈ ఎయిడ్స్ నివారణ జరిగేది. ఎప్పుడు కానీ ఇలాంటి అంటే మందులు లేని జబ్బులు అనేది రాకూడదు. ఇది ఈజీగా ప్రివెంట్ చేయగలము. మనం జస్ట్ సొసైటీలో చేంజ్ రావాలి. ప్రతి ఒక్కరిలో చేంజ్ వస్తే ఆటోమేటిక్ గా డిసీజ్ ప్రివెంట్ చేయొచ్చు. దాని గురించి అవగాహన కార్యక్రమము ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. ఈరోజు ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా మన కళాశాలకు వచ్చేసిన జిల్లా వైద్యాధికారులు మరియు దానికి సంబంధించిన డాక్టర్స్ ఇక్కడికి వచ్చారు. వీళ్ళు యూత్లకు చెడు వ్యసనాలకు లోనవుతున్నారు కాబట్టి ఆ వ్యసనాలకు లోను కాకుండా విద్యార్థులకు మంచి సలహాలు సూచనలు ఇచ్చారు. ఎందుకంటే ఈ టీనేజ్ ఏజ్ లోనే విద్యార్థులు చెడు వ్యసనాలకు ఎక్కువ లోనవుతున్నారు. ఈ ప్రేమ వ్యవహారాలని ఈ విధంగా రకరకాలుగా బాయ్స్ అయితే సిగరెట్లు, గుట్కా, గంజాయి ఇటువంటి వ్యసనాలకు లోనవుతున్నారు కాబట్టి ఆ వ్యసనాలకు లోను కాకుండా ఆ లోన్ అయినప్పుడు ఏమి వస్తాయి దుష్ప్రభావాలు దాని మీద మంచి సలహాలు సూచనలు ఇచ్చారు. థ్యాంక్ యూ మేడమ్స్ అందరికి. మీరు వచ్చేసిన డాక్టర్స్ కి అందరికి నా కళాశాల తరఫున అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నా పేరు డాక్టర్ నిఖిల్ తేజ. నేను ఏఆర్టీ సెంటర్ మెడికల్ ఆఫీసర్ని. ఈరోజు ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా HIV అండ్ ఎయిడ్స్ గురించి చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఇది ప్రతి ఒక్క జిల్లాలోనూ జరుగుతుంది. ప్రతి ఒక్క కాలేజ్లో మన టీనేజర్స్ కి అవేర్నెస్ కోసం మనం ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశాము. ఈ అవేర్నెస్ ఎందుకంటే యూత్ లో తర్వాత ఎలా మన HIV అనేది ట్రాన్స్మిట్ అవుతుంది వాళ్ళకి అవగాహన కోసం ఈ ప్రోగ్రామ్ అనేది మనం కండక్ట్ చేశాము. నంద్యాల పద్మావతి ఇండోర్ స్టేడియంలో
ప్రభుత్వం అమరావతి ఛాంపియన్షిప్ జిల్లా స్థాయి పోటీలు నిర్వహించడం జరిగింది. కబడ్డీ, బాక్సింగ్, ఖోఖో, బాస్కెట్బాల్ క్రీడాంశాలలో పోటీలు హోరాహోరీగా ఉత్సాహంగా నిర్వహించడం జరిగింది. దాదాపు జిల్లా నుండి 500 మంది క్రీడాకారులు పాల్గొన్నారని ఏపీపీఈటీ అసోసియేషన్ ప్రతినిధి రవికుమార్ పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన జట్లు తిరుపతిలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని, వీరు ప్రతిభ కనబరిచి నంద్యాల జిల్లాకు విజయాన్ని అందించాలని కోరారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఇచ్చిన రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా నంద్యాల జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎదుట జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె గత 3 రోజులుగా కొనసాగుతోంది. సమ్మెలో భాగంగా జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే 30% స్టైఫండ్ పెంచాలని మరియు తమకు కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలో సమ్మెను ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తున్నామని, రోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నామని స్పష్టం చేశారు. అయితే నాన్ ఎమర్జెన్సీ సేవల నుంచి మాత్రం దూరంగా ఉంటున్నట్లు వెల్లడించారు. నా పేరు వివేక్. నేను ఇక్కడ జూనియర్ రెసిడెంట్ గా పనిచేస్తున్నాను జిఎంసి గవర్నమెంట్ హాస్పిటల్ నంద్యాలలో. గత 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మేళనంగా మేమందరం ఇక్కడ జూనియర్ డాక్టర్స్, సీనియర్ రెసిడెంట్స్ అందరూ కలిసి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ నంద్యాల తరఫున మేము రిప్రజెంట్ చేస్తున్నాము. ఈ రోజు అయితే 9 నుంచి 4 మధ్యలో నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటే ఓపీలు, వార్డులు ఏ విధమైన సేవలు అయితే మేము అందించట్లేదు. కానీ ఐసీయూ, లేబర్ వార్డు, ఎమర్జెన్సీ అవన్నీ కూడా యథాతథంగా జరుగుతున్నాయని ఈ విధంగా మేము తెలియజేస్తున్నాం. మరి సెకండ్ ఇయర్ ఎమర్జెన్సీ మెడిసిన్ రెసిడెంట్. సో గత 3 రోజులుగా మేము స్ట్రైక్ చేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ మొత్తానిగా. దేనికనంగా మేము చేస్తున్న పనులకు గాను మాకు సరైన వేతనం అందట్లేదు. సో 3 ఏళ్లగా మాకు 30% పెంచాల్సిన స్టైఫండ్ ఇంకా పెంచట్లేదు. సో దానికి విధంగా మేమేం చేస్తున్నామంటే నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆపేస్తూ నిరసన తెలుపుతున్నాం. సరేనా? అది కాకుండా ఇలాగే కొనసాగుతా ఉంటే మేము ఫర్దర్ గా ప్రొసీడ్ అయ్యేదానికి ఆలోచిస్తూ మా అబ్జూడా తరఫున మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. సో మేము శాంతంగానే ప్రొటెస్ట్ చేస్తున్నాం అంతే. మా డిమాండ్స్ 30% స్టైఫండ్ హైక్ అనేది కావాలి. వెంటనే ప్రభుత్వం దాన్ని గుర్తించి స్టైఫండ్ అనేది పెంచాలని కోరుతున్నాం. మేము ఈ ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నాం అంటే గవర్నమెంట్ నుంచి మాకు అందాల్సిన స్టైఫండ్ మాకు సరిగ్గా అందడం లేదు. 30% పెంచుతామని చెప్పి అది పెంచట్లేదు. గత 6 నెలలుగా మేము చూస్తున్నాము గవర్నమెంట్ రిప్లై కోసము. కానీ ఎటువంటి రాతపూర్వక పత్రాలు మాకు అందలేదు. దానివల్ల మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తము ఈ స్ట్రైక్ అనేది అయితే కొనసాగిస్తున్నాము. గవర్నమెంట్ తొందరగా చూసి ఇది సాల్వ్ చేయకపోతే దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తారు. అండి ఎమర్జెన్సీ మెడిసిన్ 3rd ఇయర్ పీజీని. ఈ రోజు జూనియర్ డాక్టర్స్ కి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అక్రాస్ ద స్టేట్ చూస్తే మనము చాలా వరకు స్టైపెండ్స్ లేట్ గా రావడము, ఒకటి వచ్చినా కూడా సరిగా అందకపోవడం టైం కి, తర్వాత హైక్ లేకపోవడం అనేది చాలా సఫర్ అవుతున్నారు డాక్టర్స్ అందరూ స్టేట్ వైడ్. సో గవర్నమెంట్ మేము చెప్పాలనుకుంది ఏంటంటే గవర్నమెంట్ కి వెంటనే ఎప్పుడైతే 6 నెలల నుంచి ఎప్పుడైతే స్టైపెండ్ హైక్ లేకుండా ఉందో అవన్నీ తొందరగా క్లియర్ చేసి మాకు ఫైనాన్షియల్ గా కొంచెం సపోర్ట్ ఇస్తారని కోరుతున్నాము. మేము చేసిన సర్వీసెస్ కి వి డిమాండ్ జస్టిస్. నా పేరు డాక్టర్ లేఖ అండి, ఎమర్జెన్సీ మెడిసిన్ 3rd ఇయర్. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలోని స్వామి వివేకానంద ఆడిటోరియంలో కళాశాల చైర్మన్ రామకృష్ణారెడ్డి అధ్యక్షతన నషాముక్తి యువ వికసిత్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. యువత మత్తు పదార్థాలకు స్వస్తి చెప్పి ఆరోగ్యకరమైన మరియు బాధ్యతాయుతమైన జీవనాన్ని గడుపుతూ దేశ ప్రగతికి బాటలు వేయాలనే ఉద్దేశంతో ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఎస్పీ సుస్మిత మాట్లాడుతూ యువత తమ బంగారు భవిష్యత్తును లక్ష్యంగా చేసుకొని ముందుకు సాగాలని సూచించారు. మత్తు పదార్థాల వల్ల జీవితాలు నాశనం అవుతాయని, అనర్థాలకు ప్రతి ఒక్కరు దూరంగా ఉండాలని హెచ్చరించారు. వికసిత్ భారత్ కల నెరవేరాలంటే యువత పాత్ర అత్యంత కీలకమని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు అధికారులు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే సామాజిక, విద్య మరియు వ్యక్తిగత నష్టాలను సమగ్రంగా వివరించారు. కార్యక్రమంలో జిల్లా యువజన అధికారి ఇషాయా, కళాశాల ప్రిన్సిపల్ సుబ్బయ్య, డీన్ ఆఫ్ అకాడమిక్స్ ప్రగతి, జిల్లా ఉపాధి అధికారి సోమశివారెడ్డి, డిఐఈఓ శంకర్ నాయక్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీకాంత్ రెడ్డి తదితర ప్రభుత్వ అధికారులతో పాటు కళాశాల అధ్యాపకులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. మత్తుకు దూరంగా
అభివృద్ధికి దగ్గరగా యువతతోనే వికసిత భారత్ అనే నినాదంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. గురించి మన ఎక్సైజ్ సిఐ గారు చాలా మంచిగా చెప్పారు. ఎలా ఈ అడిక్షన్ కి, ఈ మెనస్ కి ఎలా అందరూ విక్టమైజ్ ఆగిపోతారు, మీకు ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారు అని. మీరు చూసారంటే యూ విల్ థింక్ ఇట్ ఇస్ అ వెరీ లిటిల్ ప్రాబ్లం. ఈ సిగరెట్స్ ఆర్ ఈ గాంజా కన్సంప్షన్ అనేది యూ విల్ థింక్ ఇట్ ఇస్ అ వెరీ మైనర్ ప్రాబ్లం. ఏమి వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఫ్రెండ్స్ అందరూ చేస్తారు, బయట వాళ్ళు అందరూ చేస్తారు, ఏమి అవదు, జస్ట్ వన్ టైం ట్రై చేస్తాం, ఇలాంటి థాట్స్ లోనే ఈ ప్రాబ్లం అనేది ఇనిషియేట్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ లైక్ ఓవర్ నైట్ మార్నింగ్ లేచిన తర్వాత ఒక పర్సన్ వచ్చి ఐ విల్ బికమ్ అ డ్రగ్ అడిక్ట్ అలాంటి డెసిషన్ తీసుకొని ఓవర్ నైట్ లో నో వన్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ అ డ్రగ్ అడిక్ట్. ఈ ప్రాబ్లం ఎలా స్టార్ట్ అవుతుంది, మీ థింకింగ్, మీ ఒక్కొక్క చాయిస్, మీ ఎవరి దగ్గర మాట్లాడుతున్నారు, ఎలా మీ రిలేషన్షిప్ ని కంటిన్యూ చేస్తున్నారు, అండ్ వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, ఇది గురించి మీరు ఏమి ఆలోచించున్నారు. అలా అంటే అన్ని డెసిషన్స్, అన్ని చాయిసెస్ ఇన్ఫ్లుయెన్స్ యూ టువర్డ్స్ బికమింగ్ దిస్ విక్టమ్ ఆఫ్ దిస్ డ్రగ్ మెనస్ ప్రాబ్లం. సో మీరు అందరూ ఏమి యూ హ్యావ్ టు బి అవేర్ ఆఫ్ సర్టన్ థింగ్స్. ఏంటి అంటే ఎవ్రీ చాయిస్ ఆఫ్ యూ విల్ డిసైడ్ మీరు డెవలప్మెంట్ పాత్, మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని. ఈ ప్రతి చాయిసెస్ విల్ ఎఫెక్ట్ యువర్ లైఫ్ స్టైల్. అది మీరు చూసుకోవాలి. ఒక మంచి లైఫ్ స్టైల్ ని అడాప్ట్ చేసుకోవాలి. మీకు ఉన్న రెస్పాన్సిబిలిటీ అనేది చాలా సింపుల్. యూ హ్యావ్ టు కమ్ టు కాలేజ్, యూ హ్యావ్ టు కమ్ టు స్కూల్స్, మంచిగా చదవాలి, మంచిగా ఎగ్జామ్స్ రాయాలి. మీ ఫ్యూచర్ లో మీ విషన్ ఏం అవుతున్నారు, వాట్ ఎవర్ యూ వాంట్ టు బికమ్, టీచర్ అవ్వాలి, ఇంజనీర్స్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, పోలీస్ ఆఫీసర్స్ అవ్వాలి, ఆ విషన్ చూసి యూ హ్యావ్ టు కంటిన్యూ ఇన్ యువర్ ఫ్యూచర్. దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్, దట్ ఈస్ ది ఓన్లీ ఎక్స్పెక్టేషన్ అవుట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. చిన్నారి విద్యార్థులకు శుభాశీస్సులు. ఎందుకంటే చిన్నారిని ఎందుకంటున్నానంటే ఇక్కడ ఎంతసేపు మాట్లాడుతున్నా కూడా మీరు మాట్లాడడం ఆపడంలా. అందుకని చిన్నపిల్లలు చేస్తున్నాయి కాబట్టి చిన్నారులు, యువకులకి శుభాభివందనాలు. చాలా సంతోషం. ఒక చక్కటి కార్యక్రమాన్ని ఐసీ గారు ఎక్కడ నిర్వహిస్తున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా కార్యక్రమానికి హాజరై మీలో ఉత్సాహాన్ని నింపడం కోసం మంచిగా మీతో మాట్లాడి మీరు మంచి స్పిరిట్తో కాంపిటీషన్స్ లో పాల్గొనాలి అన్నటువంటి ఆలోచనతో మీకు ఇందాక సందేశాలు ఇవ్వడం జరిగింది. మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాల్సింది, ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాల్సినటువంటి అవసరం ఏర్పడింది ప్రభుత్వానికి. మీరంతా బాగా చదువుతున్నవారు, మీలో మంచి నాలెడ్జ్ ఉంది, జ్ఞానం ఉంది. మనం పాత సామెతలో ఉంటుంది, కుక్కతో ఒక వంకర. మనం దాన్ని సాగదీసినా సరే మళ్ళీ వంకర అవుతూ ఉంటుంది. యువత మైండ్ కూడా అలాగే ఉంటుంది. ఒకసారి చెప్పినప్పుడు వింటాం, అర్థం చేసుకుంటాం, కొంతకాలం దాన్ని ఫాలో అవుతాము, తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. వెనక్కి రాకుండా ఉండడం కోసంగా చేసేటువంటి ప్రయత్నమే. అర్థమైంది కదా? మీరు వెనక్కి రాకుండా అలాగే ధైర్యంగా ముందుకెళ్ళాలి, మంచి భావంతో మంచి సంకల్పంతో ముందుకెళ్ళాలి, సమాజం పట్ల గౌరవంగా ప్రవర్తించాలి, సమాజంలో గొప్ప వ్యక్తులుగా ఎదగాలి అన్నటువంటి ఒక సంకల్పంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి యువత గమనించాలి. మనకి ఇవ్వడం జరిగింది. మనలో జాతీయ భావాలను రేకెత్తించడం కోసం, జాతీయ భావం మనలో నింపడం కోసం రేపు 13, 14, 15వ తేదీల్లో ప్రతి ఇంటి మీద భారతీయ జెండా ఎగరాలి. రాజకీయ పార్టీ జెండా కాదు, గుర్తుపెట్టుకోండి. భారతీయ జెండా, జాతీయ జెండా ఏదైతే ఉందో ఆ జెండా ప్రతి ఇంటి మీద ఎగరాలి. సో మీరు ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఈరోజు ఒక ఏ స్థాయిదైనా సరే జెండా ఒకటి మీ ఇంటి మీద ఎగరాలి. ఓకే, ఆ జెండా ఎగిరించే కార్యక్రమాన్ని ప్రతి యువత చేపట్టాలి. మిమ్మల్ని చూసి మీ పక్కింటి వాడు కూడా, వాళ్ళ ఇంట్లో ఉంది కాబట్టి నా దగ్గర కూడా ఉండాలి అంటే, పక్కింటి వాళ్ళని చూసి మనం ఎప్పుడు కూడా అనుకుంటుంటాం కాబట్టి పక్కింటి వాడు ఏది చేస్తే అది మనం చేయాలనేటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి మీరు చేస్తే పక్కింటి వాడు కూడా ఆలోచనతో చేయడానికి ముందుకు వస్తారు. ప్రకృతి విపత్తుల వేళ ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం సంభవించకుండా సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ శేషన్న మరియు ఆర్డీఓ విశ్వనాథ్ ఆదేశించారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో విపత్తు నిర్వహణపై అన్ని లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో ఒక ముఖ్య సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్డీఓ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రత్యేక పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. విపత్తు నిర్వహణలో ప్రతి శాఖది కీలక పాత్ర. విద్యుత్, రెవెన్యూ, డ్రైనేజీ, ఆరోగ్య మరియు పోలీస్ శాఖల సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలి. కంట్రోల్ రూమ్ల ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. లైన్ డిపార్ట్మెంట్ అధికారులకు, సిబ్బందికి డిజాస్టర్ మేనేజ్మెంట్ పై పలు సూచనలు, దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ సిబ్బంది, ఇతర సంబంధిత ప్రతినిధులు పాల్గొన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్టివిటీలో ఎంత తొందరగా రియాక్ట్ అయితే అంత డ్యామేజ్ని మనం తగ్గించుకోగలుగుతాము. ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు భవిష్యత్తులో ఈ మాక్ డ్రిల్ అనేది ఏంటంటే మన యొక్క అలర్ట్నెస్ని, మనం ఎలాంటి చర్యలు తీసుకోవడానికి, ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఇవన్నీ రెడీ పొజిషన్ని చేసుకోవడానికే ఇలాంటి డ్రిల్ అనేది ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి సిచ్యువేషన్ ఎక్కడుంది, ఏ చర్యలు తీసుకుంటే ఇమీడియట్గా మనం రిలీఫ్ చర్యలు తీసుకుంటాము, ఏ ఏరియాని ఎవాక్యుయేట్ చేయాలా, అక్కడ ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఆ కుటుంబాలు ఎవరెవరు ఉన్నారా అని చెప్పి లోకల్ మన స్వర్ణవార్డు సిబ్బందితోనూ అలాగే మున్సిపల్ సిబ్బందితోనూ పోలీసు అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ సహకారంతో ఖచ్చితంగా మన ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి తరలించడానికి తగిన చర్యలు వెంటనే తీసుకుంటాం. అందరూ గమనించాల్సింది ఏమంటే నంద్యాలకు సంబంధించినటువంటి వరకు మనకు ఫ్లడ్స్ అనేవి 2 రకాలుగా, నేరుగా ఫ్లడ్ చామకాలువ ద్వారా ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే కుంటు, మద్దిలేరు 2 కూడా ఉధృతంగా ప్రవహించడం వల్ల ఆ యొక్క నీటి మట్టం అనేది, కుందు నీటి మట్టం అనేది పెరిగినప్పుడు మనకు చామకాలువ యొక్క నీటి మట్టము నీళ్లు ఎగువకు వచ్చి, అంటే ఎగదాన్ని లోతట్టు ప్రాంతాలన్నిటికీ కూడా లోలైన ఏరియా అంతా కూడా వాటర్ స్ప్రెడ్డింగ్ ఏరియా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రమాదం అనేది మనకున్న స్థాయిలో జేసీబీలు కావచ్చు, మ్యాన్ అని ఉపయోగించి మన యొక్క డ్రైన్ వాటర్ ఏదైతే వచ్చిందో ఆ డ్రైన్ వాటర్ని మొత్తం మనకు రోడ్లపైకి రాకుండా డ్రైన్స్ ఇమ్మీడియట్ గా క్లియర్ అయ్యేలాగా కూడా మున్సిపాలిటీ తరఫున కూడా చర్యలు తీసుకోవాలి. ముందుగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి అలర్ట్నెస్ ఇస్తే, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు దీంట్లో ఒక లీడర్షిప్ వహించేసి ఆల్ డిపార్ట్మెంట్స్ ను అలర్ట్ చేసి ఎవరికి ఎలాంటి వర్క్ అలాట్మెంట్ ఉంటుంది, ఎవరేమేమి చేయాలి అని వారు సరాతం వహిస్తూ వివిధ డిపార్ట్మెంట్లకు సమాచారం అందిస్తారు. మన నేపథ్యం వచ్చిన కల్లా మన ప్రాంతానికి ఇప్పుడు ఇమ్మీడియట్ గా చామకాల ప్రాంతానికి ఫ్లడ్ వచ్చేస్తుంది. ఏం చేయాలి? ఇమ్మీడియట్ గా మనకున్నటువంటి శానిటేషన్ వింగ్ ఇమ్మీడియట్ గా అలర్ట్ కావాలి, ఇంజనీరింగ్ సెక్షన్ ఇమ్మీడియట్ గా అలర్ట్ కావాలి, రెవెన్యూ సెక్షన్ ఇమ్మీడియట్ గా అలర్ట్ కావాలి. ఒక క్రమంలో ఒకవేళ ఫ్లడ్ వచ్చేసి కనుక చామకాల ప్రాంతమైనటువంటి గోపాల్ నగర్ కావచ్చు, శ్యామనగర్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా తొందరలో సబ్జెక్ట్ చేయబోతాయి. కాబట్టి ఇమ్మీడియట్ గా ఏం చేయాలి? వెంటనే ఇంజనీరింగ్ సెక్షన్, శానిటేషన్ వాళ్ళు కలిసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అలర్ట్నెస్ ఒకటి అక్కడ టంకేయించాలి, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలి. ఇమీడియట్ గా మీకు ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో ఎవరైతే ఉంటారో మీకు అత్యవసరమైన సామాన్లు తీసుకొని వెంటనే బయలుదేరండి. వాళ్ళ చోట మీకు మేము అకామిడేషన్ ఏర్పాటు చేశాము. ట్రాన్స్పోర్ట్ వచ్చినప్పుడు వాళ్ళ ఇందులో ఖచ్చితంగా వాటర్ బాటిల్స్ ఉంటాయి ఖాళీవి. ఒక 5-6 వాటర్ బాటిల్లో చిన్న రోపు కట్టేసుకొని పొరపాటున వాళ్ళు బయటకు రాలేని పరిస్థితుల్లో ఆ ఖాళీ 5 లీటర్స్ క్యాన్స్ కానీ, ఆయిల్ క్యాన్స్ కానీ, ఏమైనా కానీ దానికి మూట ఉండాలి. దానికి క్యాప్ అనేది పెట్టేసి దాన్ని మనం చిన్న రోపు అడ్డంగా కట్టేసుకుంటే దాని మధ్యలో మనం ఉండిపోతే మనం మునిగిపోకుండా ఎక్కడ దగ్గర కొట్టుకొని పైన ప్రేరుతూ ఉంటాయి. మనిషి కనపడతాడు కాబట్టి అటువంటి సందర్భంలో రెస్క్యూ టీమ్స్, రెవెన్యూ అథారిటీ ద్వారా రెస్క్యూ టీమ్స్ తెలుసుకొని వాళ్ళని రక్షించడానికి మాకు అవకాశం ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి జయంతి మహోత్సవాలు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మెరుగైన వైద్య సేవలకు పటిష్ట చర్యలు. క్రిటికల్ కేర్ యూనిట్ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్.
నల్లద జూనియర్ కళాశాలలో హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన. నంద్యాల ఇండోర్ స్టేడియంలో అమరావతి ఛాంపియన్షిప్ జిల్లా స్థాయి పోటీలు. నంద్యాలలో కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మె. కనీస వేతనాలు 30% స్టైఫండ్ పెంపుకై డిమాండ్. ఎమర్జెన్సీ సేవలకు మినహాయింపు. శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఘనంగా నషాముక్తి యువ వికసిత్ భారత్. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన ఏఎస్పీ సుష్మిత. ప్రకృతి విపత్తుల నిర్వహణకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించిన ఆర్టీఓ విశ్వనాథ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.